ఈ లెక్క తెలియట్లేదు, కొంచెం చెప్పవా? పనిలో ఉన్నా నన్ను మాట్లాడించుకో. లెక్కలు చేయకపోతే మాస్టర్ కొడతారు. ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు. పోతలకి. ఏమిటండి, ఎందుకు వాళ్ళు అలా కసురుకుంటారు? ఎంతసేపు ఆనందరావు గారి లెక్కల గురించే గాని పిల్లల చదువు గురించి అసలు ఆలోచించరి. అది కాదు పార్వతి, ఆనందరావు గారి బావమరిది భానుమూర్తి తన సొంత బావగారినే మోసం చేసి 15 లక్షల రూపాయలు పైగా కాజేశాడు. ఇప్పుడే ఆ లెక్కలు పట్టుకున్నాను. బాగుంది. బావమరిది సొమ్ము బావగారు తింటుంటే మధ్య మీకెందుకు బాధ? నా మీద ఎంతో నమ్మకంతో ఆనందరావు గారు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోనైనా వారికి న్యాయం చేయకపోతే ఎలా? ఒకటా రెండా 15 లక్షల రూపాయలు ఏమైనట్టు? వారం రోజుల లోపల నాకు లెక్కలు చెప్పారా సరి, లేకపోతే ఈ విషయం నాన్నగారి దాకా వెళ్ళవలసి వస్తుంది. జాగ్రత్త. ఏటి బాబు, గుగ్గిల్తో గుర్రంలా మోగెట్టారు? నోరు మీద నీకెందుకు? అది అకౌంట్స్ కు సంబంధించిన విషయం. అక్కడే తమరు పొరపాటు చేస్తున్నారండి. తాము పక్కే గుర్రాలు గురునాథం ఉన్నాడని విషయం మర్చిపోతున్నారండి. ఈ బుర్ర గుర్రం స్పీడ్ లో పరిగెడుతుందని మర్చిపోతున్నారండి. ఇప్పుడు ఏమిటంటావు? అవ్వా, ఓ 10 రూపాయలు ఇచ్చుకొని చెప్తాను. నీ బుద్ధి పన్నుకున్నావు కదా. గుర్రం బుద్ధి అండి. చెప్పు బాబు, ఇప్పుడు ఆ వారం రోజుల్లో అకౌంట్ చూపించుకున్నారు చెప్పారండి. వారానికి 7 రోజులు ఉన్నాయండి. రోజుకి 24 గంటలు ఉన్నాయండి. గంటకి 20 నిమిషాలు ఉన్నాయండి. నిమిషానికి 20 సెకండ్లు ఉన్నాయండి. అవన్నీ నాకు తెలుసు. తమకు అన్ని తెలుసు కానీ తెలియని విషయం ఒకటి ఉందండి. ఏమిటది? ఈ వారం రోజుల్లో 7 చేస్తే తమ ఇబ్బందులు తీరిపోతాయి. ఈ గుర్రాలు గురునాథానికి తెలుసండి. అదేదో అక్కడ చెబుతుంది కానీ ఇక్కడ వాక్కు పద. వాడి నా బంగారు కొండ. అమ్మా, తాతయ్య నన్ను వదిలేసి వాణిని ఎత్తుకున్నాడు. అంతేరా బాబు, కొడుకు బిడ్డ మీద ఉన్న ప్రేమ కూతురు బిడ్డ మీద ఎందుకుంటుంది? అదేంటమ్మా, మామగారికి పక్షపాత బుద్ధి లేదని నీకు తెలీదా? అవును చెల్లె, నీ మీద ప్రేమ లేకపోతే పేదవాడైనా నువ్వు కోరుకున్న భానుమూర్తితో నీ పెళ్లి జరిపించేవారా? అల్లుణ్ణి ఇంట్లో పెట్టుకుని కొడుకుతో సమానంగా చూడగలరా? ఊరికే అన్నానులే అన్నయ్య. తండ్రి దృష్టిలో బిడ్డలందరూ ఒకటేరా. అందరం కలిసి భోంచేద్దాం రండి. అవును, అల్లుడు గారేరి? ఏమైందండి అన్నయ్య? ఏం జరిగింది అల్లుడు గారు? ఏం జరిగింది? బాబు, అయ్యగారికి బొత్తిగా గాడిదకి గుర్రానికి తేడా తెలియదండి. గాడిద మీద బట్టలు మూటేసినట్టు గుర్రం మీద ఎగిరెక్కారండి. మరి గుర్రానికి కోపం రాదండి. గాడిదలా తన్నిందండి, కాలు ఇరిగిపోయిందండి. ఇప్పుడేం ప్రమాదం లేదు కదా? మరేం పర్వాలేదు. 10 రోజుల పాటు మంచం దిగొద్దన్నారు. రేపు రొద్దున మీతో పాటు వేటకొస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ సారీ బాబు గారు. దానికేం పర్వాలేదు బాబు గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమైంది? అయ్యగారు, మా అయ్యగారు చంపుతావా? నువ్వు తుపాకీ పలచడం మా అయ్యగారిని చంపడం నేను కలర్ చూసానయ్యా. పద ముందు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? మీ కాలు. బాబు, బాబు, రండి బాబు, రండి బాబు, రండి బాబు. బాబు, ఈ వారం చూడండి బాబు. శిలబాబు గారు జరిగిన అన్యాయం చూడండి బాబు. ఎవరు చేశారు? ఇంకెవరు బాబు? శిలబాబు ప్రాణానికి ప్రాణంగా చూసుకుని ఆ ధనంజయ బాబే చంపేశాడు బాబు. నేను చూశాను బాబు. రాజు, రాజు, చూసారా చూసారా బాబు గారు? అన్నా వదిన ఒకసారి పోయేసరికి నా రాజ్యానికి బతిపోయినట్టు. వెళ్ళిపో పార్వతి, వెళ్ళిపో. ఈ ఊరి నుంచి, వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపో. వాళ్ళ నాన్న ఒక హంతకుడే, జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని నా బిడ్డలు ఇద్దరికి తెలియనివ్వకు.
ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మా నాన్న ఎక్కడున్నాడని అడిగితే చచ్చిపోయాడు. అవును పార్వతి, ఆ పసి మనసుల్లో నేరస్తుడిగా బ్రతికే కంటే అదే మంచిది. వెళ్ళిపో పార్వతి, వెళ్ళిపో. హార్లిక్స్ అమ్మా. అమ్మా వాణి, బత్తాయికాయ రసం అమ్మా. అమ్మా హార్లిక్స్ వేడి చల్లారిపోతుందమ్మా. అమ్మా రసం చల్లదనం తగ్గిపోతుందమ్మా. అమ్మా నీ కోసం స్వయంగా చేశానమ్మా. అమ్మా నీ కోసం వేలు కూడా కోసుకున్నానమ్మా. తమ్ముడు గారు, అమ్మాయి హార్లిక్స్ ఉదయం తాగుతుంది, మీరు అది పట్టుకోండి. అన్నగారు, అమ్మాయికి ఉదయం బత్తాయికాయ రసమే ఇవ్వమని డాక్టర్ గారు చెప్పారు, మీరు వెళ్ళిపోండి. అమ్మగారు కాఫీ. ఓ చూడండి మావయ్యలు, నేను ఉదయం కాఫీయే తాగుతాను. రే బద్దకం ఎదవా, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఏంటన్నా? వాణి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది, నువ్వు వెంటనే రెడీ అయ్యి వెళ్ళి వాణి కారులోకి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఇప్పుడు ఎక్కడ ఉంది? బాత్రూమ్ లో ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేగా బాత్రూమ్ లో ఉందని చెప్పావు. బాబు బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లోకి వెళ్తావా? ఇదిగో నెంపకాయ ఓడగొట్టేస్తాను. వాణి రాకముందే నువ్వు వెళ్ళి కారులో కూర్చో. వాణి వచ్చిన తర్వాత ఇదిగో కలిసి ఇద్దరు ఇలా వెళ్ళండి. సరే, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత ఎంత అవుద్ది? ఎంతో కొంత ఇవ్వు. ఇదిగో 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 నీ మొహం కొట్టుకో, నీ మొహం కొట్టుకోదా. సత్యదానికి చేసి రావడమే. కింద జన్మలో ఏడుకునేవాడుగానో పుట్టుంటాడు. కింద జన్మలో కాదు, ఈ జన్మలోనే తమరు ముష్టెత్తుకునే రోజుల్లో పుట్టుంటారు. లేకపోతే వాణిని నా కొడుకు గిరికిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే మీరేమిటి మీ వాడికిచ్చి చేయాలని వాడిని రెచ్చగొట్టి ఎక్కేస్తున్నారు. ద్రోహం చేయడం అనేది మన వృత్తి ధర్మం కదా తమ్ముడు గారు. అయితే మన పరానే భేదం కూడా లేదా? నాకు లేదు. నాకపోతే నాకు లేదు. అయితే ఓ పని చేయండి. ఏమిటది? ఇదిగో
ఈ 2000లో 1000 పట్టుకోండి. 1000 పట్టుకుంటే మీ అబ్బాయిని, 1000 పట్టుకుంటే మా అబ్బాయిని చేసుకుంటుంది. నాకు 4000 ఇప్పించండి బాబు. ఆ 2 ఏళ్ళు నేను అట్టుకుంటాను. ఏ గురునాథ నువ్వా? ఎందుకు వచ్చారా ఇక్కడికి? అదేం పేసండి, నేను సిక్కుల్లో ఉన్నప్పుడు తమ దగ్గరకు వస్తానండి. తమరు సిక్కుల్లో ఉంటే నేను ఆ సిక్కుల్ని ఎడదీస్తానండి. పచ్చికొన్న చోట గుర్రము, పచ్చ నోట్ల చోట గురునాథం ఉండడం రివాజం అండి. ఏమిటా నువ్వు? వాణిని మా ఇద్దరు కొడుకులో ఎవరికిచ్చి పెళ్లి చేయాలని మేము సతమతం అవుతుంటే మధ్యలో ఏదో గుర్రాల భాష నువ్వు. నన్ను సిక్కులు ఎడదీయమంటారు ఏంటండి? ఇప్పుడు వాణి గారు ఆర్తిని తమరు ఇద్దరూ మనం అంతా అనుభవించాలంటే ఆరిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి తమ చెప్పు చేతుల్లో ఉండి ఏదో కావాలి కదండి. అంటే తమ కొడుకుల్లో ఎవరేదో తెలుసుకోండి, ఆరికిచ్చి పెళ్లి చేసి దానికేటి. నా కొడుకు ఎదవ. చాలా నా కొడుకు వెధవ. నా కొడుకు వెదవ. నా కొడుకు పరమ వెధవ. అంతకంటే శుద్ధ పుంట వెదవ. ఇదిగో ఆగండి బాబు, ఆగండి. ఆహాహా, ఇవాళ పొద్దున్నే లేచి ఏ యదవమోహన్ చూసానో కానీ ఇద్దరు యదవల్ని కన్నా తండ్రులు చూస్తున్నానండి. నాకు గొప్ప ఆనందంగా ఉందండి. బాబా ఓ పైన చెప్పి 4000 కొట్టేయండి బాబు. రాయ్ గురునాథం, ఇచ్చినంతకాలం డబ్బిచ్చాం, ఇప్పుడు పైసా కూడా ఇవ్వడానికి వీలేదు. వెళ్ళు. ఆహా, తమలాటోడే 6 నెలలు కాపురం చేశాక పొరపాటు చేశాను పెళ్ళాన్ని మరో మనవాడమన్నట్ట. బాబా కనిపించిన కొడుకు వెళ్ళిపోతాడేమో కానీ కలిసి చేసిన పాపం, ఆ పాపాన్ని కడుపులో పెట్టుకుని ఈ గురునాథం వెళ్ళిపోయేది ఒక్కసారే జరుగుద్దండి. ఎప్పుడో అది చచ్చిపోయాక రాయ్, డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఆహా, తమరు డబ్బు ఇవ్వకపోతేనండి అలా 4 రోజుల జంక్షన్ షికారుగా వెళ్ళి ఆనందరావు గారు అచ్చి కథని అరికథలో చెప్తానండి. మరి తప్పుద్దేంటండి? రాయ్, ఇదిగో ఈ 3000 తీసుకో. దానికేటండి, వెళ్ళు. మరో ఎయ్యి కోసం మరోసారి వస్తానండి. బాబా పెద్ద పుట్టుకు పుట్టిన పెద్దోళ్ళు ఈ చిన్నోడు కోరే చిన్న కోరికంత తప్పకుండా తీరుతారని నా గొప్ప నమ్మకం అండి. వస్తా బాబు. తమ్ముడు ఎన్నాళ్ళు వీణిలా మేపాలి? కొండను తింటున్నాం, కంకర వాడు మొహాన్ని ఇస్తున్నాం, అంతేగా. ఏమండి, ప్రతి గొప్పవాడి వెనక ఓ ఆడది ఉందని చదివాను. మీరు నా స్టూడెంట్ అయినా నా పక్కనే ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్నే జయించవచ్చు అనిపిస్తోంది. ఆ మాత్రం ధైర్యం మీకుంటే నా కోఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది సార్. మీ కోఆపరేషనే నాకుంటే నేను 2 in 1 అయిపోతాను. సరే